సూర్య స్వాతి 2115 వారు కామెంట్ చేశారు. గురుగారు బల్లి తల పైన పడింది ఏమవుతుంది? బల్లి తల మీద పడితే రకరకాలు ఉంటుందమ్మా. బల్లి తల మీద పడి ముందు నుంచి వస్తే అదృష్ట యుగం, వెనక నుంచి జారిపోతే మరణము, కుడి చెంప మీద జారిపోతే ఆర్థిక నష్టం, ఎడ చెంప మీద వస్తే ఆర్థిక లాభం, కంటి మీదకి జారితే అనారోగ్యం. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది కాబట్టి తల మీద పడిందన్నారు. కాస్త మీకు తల మీద పడి ముందుకు వెళ్తేనేమో మంచిదే, వెనక్కి వెళ్తే మాత్రం చుట్టూ నుంచి చివరి వరకు జారిపోతే మాత్రం అది కొద్దిగా ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇదే మిమ్మల్ని భయపెట్టేది కాదు. అందుకనే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి. చేసే దాని పరిహారం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. మరి మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశారా? ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నారా? ఆస్ట్రో సిండికేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వట్లేదా? మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. ఇలా బల్లి మీద పడిన తర్వాత 2 పరిహారాలు ఉంటాయి. ఒకటి, తలంటి స్నానం చేసి ఆముదపు నూనెతో దీపం పెట్టడం చాలా మంచిది. ఆముదముతో దీపం పెడితే చాలా మంచిది. ఆముదం దొరకలేదు, కొబ్బరి నూనెతో పెట్టండి. అది దొరకలేదు, నూనెతో పెట్టండి. అది దొరకలేదు, మనకి పల్లి నూనె వేసి దీపం పెట్టండి. ఇలా చేయడం వల్ల దోషపోతుంది. రెండవది, ఎవరైనా కంచిలో బల్లిని స్పర్శ చేసి వచ్చిన వాళ్ళని, కంచి దర్శనం చేసుకున్న వాళ్ళని, కాశీ దర్శనం చేసుకున్న వాళ్ళని కాళ్ళకి నమస్కారం చేసుకోండి. తప్పకుండా మీకు శుభం కలుగుతుంది. ఇబ్బంది లేదు. నమస్కారం.